హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఈనాడు హాయ్ బుజ్జిలోంచి ఒక చిన్న స్టోరీ చెప్తున్నాను. జాగ్రత్తగా చూస్తూ వినండి. ఒక ఊరిలో వీరయ్య అనే ఒక వ్యాపారి ఒక గాడిద ఉండేవి. వీరయ్య రోజు ఆ గాడిద మీద సరుకుల బస్తాలు సంచులు వేసి అంగడికి తీసుకెళ్లి అమ్మి డబ్బులు సంపాదించేవాడు. ఒకరోజు వీరయ్య గాడిద మీద కొన్ని సంచులు వేసి సంతకు తీసుకొని పోతుంటే దారిలో ఒక చిన్న నీటి మడుగు అడ్డం వచ్చింది. ప్రమాదవశాత్తు గాడిద అందులో పడిపోయింది. ఉప్పు బస్తాలు కూడా నీటిలో మునగడంతో ఉప్పు నీటిలో కరిగిపోయి గాడిద పైకి లేచేసరికి వీపు మీద బరువు తగ్గిపోయి చాలా తేలిగ్గా హాయిగా అనిపించింది గాడిదకు. మర్నాడు గాడిద వీపు మీద ఉప్పు సంచులు వేసి సంతకు తీసుకెళ్తూ ఉంటే ఆ రోజు వీపు మీద బరువు తగ్గించుకోవాలని గాడిద ఈసారి కావాలనే నీటి మడుగులో పడిపోయింది. ఉప్పు కరిగిపోవడం వల్ల వీరయ్యకు నష్టం వచ్చింది. గాడిద కావాలనే నీటిలో పడిన విషయం గమనించిన వీరయ్య మర్నాడు గాడిదకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. సంతకు వెళ్లే దారిలో ఉన్న నీటి మడుగులో రోజు గాడిద తాను మోస్తున్నది ఉప్పు సంచులే కదా అని ఆ నీళ్ళలో పడింది. కానీ సులువుగా పైకి లేవలేకపోయింది. ఎంతో కష్టపడి పైకి లేచాక చూస్తే దాని వీపు మీద ఉన్నవి దూది సంచులు. అవి నీటిలో తడవగానే ఇంకా బరువెక్కిపోయి గాడిదకు నడవడం కూడా కష్టంగా మారింది. మనం చేయాల్సిన పనిని బాధ్యతను తప్పించుకోవాలని చూస్తే పర్యవసానం ఇలాగే అవుతుంది కాబోలు. నాకు తగిన శాస్తి చేశాడు నా యజమాని అనుకున్న గాడిద మరెప్పుడు తాను చేయాల్సిన పనిని తప్పించుకోలేదు. మీరు కూడా కాబట్టి ఎప్పుడు ఇలాంటి పొరపాటు అనేది పిల్లలు చేయొద్దు. కాబట్టి మీకు ఏం పని ఇచ్చినా, ఏం హోంవర్క్ ఇచ్చినా, ఎవరు మీ పేరెంట్స్ ఏం చెప్పినా కూడా పనులన్నీ చేయండి. ఎందుకంటే అలా తప్పించుకుంటే మర్నాడు మీకే ఎక్కువ వర్క్ పడుతుంది. ఇప్పుడు హోంవర్క్ ఇచ్చారనుకోండి, టీచర్కి మీరు అబద్ధం చెప్పారనుకోండి, మర్నాడు టీచర్ మీకు పనిష్మెంట్గా ఇంకా ఎక్కువ వర్క్ ఇస్తారు. దానివల్ల మీరే నష్టపోతారు. కాబట్టి ఎప్పుడైనా సరే మీకు ఇచ్చిన వర్క్ని మీరు కంప్లీట్ చేయండి. ఓకేనా పిల్లలు? బాయ్.